నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఇంకొక మల్టీ బ్యాగర్ 1 ఇయర్‌లోనే 18,00,000 అయినటువంటి కంపెనీ ఒకటి. 18,00,000 అబోవ్ అయింది. 18,00,000 అటు ఇటుగా అయింది. ఇంకా ఎక్కువనే అయింది. కాకపోతే ఒక కాలిక్యులేషన్ ప్రకారంగా ఒక 18,00,000 అయిందనేది ఒక 1,00,000 18,00,000 వితిన్ 1 ఇయర్‌కి. అది ఏ కంపెనీ ఏంటిది? ఆ మల్టీ బ్యాగర్ ఏందో చూద్దాం. ఏఎస్ఏఎల్, ఆ కంపెనీ పేరు ఏఎస్ఏఎల్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబుల్స్ లిమిటెడ్. ఇది టాటా టాటా గ్రూప్. టాటా గ్రూపు ఏమి లేకపోయినా కానీ మల్టీ బ్యాగర్లు అవుతాయి. కాకపోతే అవి తక్కువ ఉన్నాయి, పోతే పోయినాయి అనుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవి రావటం జరుగుతుంది. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనము చూద్దాం. ఈ ఏఎస్ఏఎల్ ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబుల్స్ లిమిటెడ్ అది ఏం పని చేస్తుంది, అదేం ప్రోడక్ట్ చేస్తుంది అవి చూద్దాం. అది ఏమేం చేస్తుంది అంటే స్కిన్ ప్యానెల్, అంటే ఏదైతే కార్లు అవి ఉన్నాయనుకోండి, ప్యానెల్ ఫ్రంట్ డోర్లు, సైడ్ ప్యానెల్ అవుట్లెట్లు, అంటే ఫ్రంటు, రైటు, లెఫ్టు, అసెంబుల్డ్ వాల్ అవుట్లెట్లు, ఫ్రంట్ ప్యానెల్ అవుట్లెట్లు, ఫ్రంట్ క్యాబిన్లు, ఇవన్నీ అంటే కారుకు సంబంధించిన ఏవైతే అవుట్లెట్లు ఉన్నాయో ఫ్రంటు, ఇన్నరు, ఔటరు, సైడు, ఈ ప్యానెల్స్ తయారు చేస్తుంది అది. అది చాలా వాల్యుబుల్ ప్రోడక్టు. మళ్ళీ టాటా వాళ్ళ గ్రూపు. మళ్ళీ ఇవి సస్పెన్షన్, అంటే ఫ్రంటు సస్పెన్షన్ మాడ్యూల్స్, తర్వాత రేర్ సస్పెన్షను మాడ్యూల్స్ అవన్నీ తయారు చేస్తుంది. తర్వాత ఆయిల్ సంపు, అంటే ఆయిల్ ఏదైతే అంటే పెట్రోల్ సంబంధించిన ఏదైతే కారుకి సంబంధించిన ట్యాంకులు ఉంటాయో అవి ఫ్యూయల్ ట్యాంకులు అంటాం మనం. అవి తయారు చేస్తారు వాళ్ళు. తర్వాత ఇవి సింపుల్గా ఇంకా ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన కార్లకు సంబంధించిన సస్పెన్షన్లు అవి అన్నీ కూడా తయారు చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి ప్రయాణం చేసింది, ఏం జరిగిందో ఒకసారి మనము చూద్దాం. ఇది ఏండ్ల నుంచి అక్కడే ఉండిపోవటం జరిగింది. ఒక్క లాస్ట్ ఇయర్ ఏదైతే 2020లో ₹11.30కి లో రావటం జరిగింది. 2021లో 2020లో 11.30 లో 2021 వచ్చే టైంకి మరలా 657 హైక్ పోవటం జరిగింది. 2022లో ఈ ఇయర్‌లో 925.45 పైసలకి హైక్ చేరింది. అంటే 2020లో ₹11 ఉన్నటువంటి షేరు ₹925కి వితిన్ 1 ఇయర్ ప్లస్‌లోనే అది పోవటం జరిగింది. అందుకనే ₹1,00,000కి 18,00,000 అనేది చెప్తున్నారు. అయితే అది ఏంటిది, బ్యాలెన్స్ షీట్ ఏంటిది అనేది మనం చూద్దాం. ఇది సింపుల్గా. రెండోది, ఈ ఏదైతే ఆటోమోటివ్ స్టాంపింగ్స్ ఉందో ఇయర్లీ హై ఈ సంవత్సరం 925.45, ఇయర్లీ లో ₹31.35, ఇయర్లీ లో కూడా రూ. 31.35. తర్వాత ఓన్లీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 797 కోట్లు, పిఈ రేషియో వచ్చి 15.24, సెక్టార్ పిఈ వచ్చి 33.27, బీటా వచ్చి 0.62% ఉంది. తర్వాత షేర్ హోల్డింగ్కి వచ్చేటప్పటికి 75% ప్రమోటర్స్ ఉన్నారు. ఎఫ్ఐఐలు వచ్చి 24, ఎఫ్ఐఐలు లేరు, ఎఫ్ఐఐలు 0 లేరు. డిఐఐలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేరు. ఓన్లీ కంపెనీ ప్రమోటర్సు, పబ్లిక్ ఎంత ఉందయ్యా? 24.99% ఉంది. అదర్స్ అంటే ఏంది? 75% ప్రమోటర్ దగ్గర ఉంది, 25% పబ్లిక్ దగ్గర ఉంది. ఈ ప్రమోటర్ ఎవరయ్యా? టాటా ఆటో కంపు సిస్టమ్స్ లిమిటెడ్, అంటే టాటా ఆటో కంప్యూటర్ సిస్టమ్స్ లిమిటెడ్, అంటే టాటా గ్రూప్ వాళ్ళే ఉన్నారు అని అర్థం. 75% ప్రమోటర్ స్టేకు, ప్లెడ్జ్ లేదు. ఇక బ్యాలెన్స్ షీట్లు అవి చూద్దాం. బ్యాలెన్స్ షీట్లు చూస్తే కంపెనీ గత 10 ఏళ్ల నుంచి 2013 నుంచి అది లాస్‌లోనే ఉంది. అప్పుడు 4 కోట్లు, 8 కోట్లు, 23 కోట్లు, 21 కోట్లు, 3 కోట్లు, 47, 13, 17, 30 కోట్లు లాస్‌లోనే ఉంది. ఈ సంవత్సరమే టర్న్ అరౌండ్ అయింది. మార్చి 2022కి 52 కోట్లు ప్రాఫిట్ చూపిస్తుంది. తర్వాత మనము ఇప్పుడు కూడా రిజర్వులు మైనస్‌లోనే ఉన్నాయి, 52 కోట్లు. షేర్ క్యాపిటల్ వచ్చి 16 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 82 కోట్లు. అంటే ఏంది? కంపెనీ రిజర్వులు లేకపోగా మళ్ళీ బయటి పైసలే ఇంకా మైనస్‌లో ఉండటం జరిగింది.
క్యాష్ ఫ్లో టర్న్ అరౌండ్ అయింది కాబట్టి 6 ఉంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడిప్పుడే అయితుందని అర్థం. ఇక మనం ఇంతకుముందు ప్రమోటర్ స్టేక్ చూసినాం 75, 25. 75 ప్రమోటర్ టాటా వాళ్ళు, 25 వచ్చి పబ్లిక్. ఇది సింపుల్‌గా. ఇక తర్వాత పీర్స్ దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సేమ్ ప్రొడక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆటో సెక్టార్‌లో ఉన్నటువంటి వాళ్ళు మదర్స్ అండ్ సుమి, బాష్, మిండా ఇండస్ట్రీస్, మదర్స్ అండ్ సుమి అంటే 2 ఉన్నాయి. మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఒకటి కొత్తది. అంటే దాంట్లో డీమెర్జర్ అయిపోయింది ఒకటి. అది ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, ఎక్సైడ్, ఆటోమోటివ్ ఇవి సింపుల్‌గా దాని యొక్క సంబంధించిన పీర్స్ అనమాట. ఇక మనం ఏం చూడాలి ఇక్కడ చార్ట్‌కి వచ్చేటప్పటికి ఇప్పుడు అప్పర్ అంటే లోయర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది ఇది. తర్వాత ఈ ఏదైతే కంపెనీ ఉందో ఈరోజు నో బయర్లోకి రావడం జరిగింది. ఇది టీ గ్రూపు, T+2. టీ గ్రూప్ అంటే ట్రేడ్ టు ట్రేడ్. షేర్లు ఉంటేనే అమ్మాలి, పైసలు ఉంటేనే కొనాలి, ఇంట్రాడేకి ఇవి వర్తించదు. ఇది టీ గ్రూప్ షేరు. తర్వాత ఫేస్ వాల్యూ వచ్చి ₹10. తర్వాత ఇది ఏదైతే 5% అప్పర్ సర్క్యూట్ కానీ లోయర్ సర్క్యూట్ కానీ 5% పెరిగిన 5%, తగ్గిన 5%. ఇది ఎప్పుడు కూడా అప్పర్ సర్క్యూట్ అని ఉంటుంది, లోయర్ సర్క్యూట్ అని ఉంటుంది. మనం ఇది గ్రాఫ్ని కనుక మనం చూసినట్టయితే మనకి తెలుస్తుంది గ్రాఫ్ ఆటోమోటివ్ ఇలా అనమాట. ఇది మనం గ్రాఫ్ని చూసినట్టయితే మనకి గ్రాఫ్లో చూపిస్తుంది. అంటే అప్పర్ సర్క్యూట్ కానీ లోయర్ సర్క్యూట్ కానీ. ఈరోజు లోయర్ సర్క్యూట్ అంటే ఫాల్ అనమాట. మనం ఇవి చూడాలి. అయితే ఇది ఓన్లీ టెక్నికల్‌గానే ఫాలో అవ్వాలి. కొన్ని మల్టీ బ్యాగర్లు ఎలా ఉంటాయంటే టెక్నికల్‌గా కొన్ని ఉంటాయి, ఫండమెంటల్‌గా ఉంటాయి. ఫండమెంటల్‌గా చూస్తే మల్టీ బ్యాగర్ మనం పట్టుకోలేము. ఎందుకు? టీటీఎంఎల్ ఎగ్జాంపుల్ ఉంది. హ్యావెల్సో ఫండమెంటల్ ఉంది. ఫండమెంటల్ వచ్చేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది మల్టీ బ్యాగర్ కావడానికి. టీటీఎంఎల్ వచ్చో ఏమీ లేకుండానే మల్టీ బ్యాగర్ అయింది. అంటే టెక్నికల్‌గా చెప్పేది. అంటే ఏంది? మనము ఫండమెంటల్, టెక్నికల్స్ కనుక 2 తెలిసి ఉంటే, టెక్నికల్‌గా కనుక అది మూవ్‌మెంట్ ఉంటే, ఫండమెంటల్ లేకపోయినా పోతే పోయిందని కనుక ఎంటర్ అయితే, అటువంటి మల్టీ బ్యాగర్లను మనము పట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు మల్టీ బ్యాగర్లని చెప్తున్నాము. అంటే మల్టీ బ్యాగర్లు ఎలా ఉంటాయి ఏంటిదంటే పెరిగిన తర్వాత అది మల్టీ బ్యాగర్ అని తెలుస్తుంది. పెరగకముందు వాల్యూ లేనటువంటివి పెన్నీ స్టాక్స్ అంటాం. పెన్నీ స్టాక్స్ అంటే ఏంది? వాల్యూ లేదు అని అర్థం. ఈ వాల్యూ లేదనేది అప్పుడు అది పెరిగిన తర్వాత బాగా రిటర్న్స్ వచ్చినాక అది మల్టీ బ్యాగర్ అంటారు. ఈ మల్టీ బ్యాగర్ అంటే ఏంది? బాగా లాభాలు వచ్చినాయి అని అర్థం. అంటే ఏంటి? జనరల్‌గా ఇప్పుడు ఏఎస్ఏఎల్ ఏదైతే ఉందో ఇది టాటా గ్రూప్ కంపెనీ. కంపెనీ లాస్‌లో ఉంది. ఈ సంవత్సరం మాత్రం టర్న్ అరౌండ్ అయిండు. ఇప్పటి నుంచి ఇక తగ్గినప్పుడు కొనుక్కోమని అర్థం. అయితే మల్టీ బ్యాగర్ ఇప్పుడు కాదు. ఎందుకంటే అంతకుముందు ఉన్న ప్రైసు అంటే ఇప్పుడు వచ్చింది కానీ ఇక్కడి నుంచి పెరగడం అనేది మాత్రం మీరు చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి. జనరల్‌గా టెక్నికల్ కొంత ఉంటుంది, ఫండమెంటల్ కొంత ఉంటుంది. టెక్నికల్ ఫాలో అయ్యేటోళ్ళు మాత్రం మల్టీ బ్యాగర్లు పట్టుకొని ఏదైతే చిన్న స్క్రిప్టులు, చిన్న రేట్లలో ఉన్నటువంటివి టెక్నికల్‌గా అది వెళ్తూ ఉంటే అది కొనుక్కొని పోతే పోయిందనుకున్న వాళ్ళు మల్టీ బ్యాగర్లు చూసుకుంటూ కొంత రిటర్న్స్ వచ్చినాక అప్పుడు ఏం చేయాలంటే 100%, 200, 300% రాగానే మనము ప్రిన్సిపల్ తీసుకోవాలి. అది మిగిలిపోయింది ఏదైతే ఉందో ప్రాఫిట్ కింద వదిలిపెట్టాలి. బాగా పెరిగిందా మల్టీ బ్యాగరు, పెరగలేదు పోయిందా నీ పైసలు కావు. వచ్చిన ప్రాఫిటే పోయింది కాబట్టి అది ఫ్రీనే కాబట్టి వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఇది సింపుల్గా ఇది ఏఎస్ఏఎల్ ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ ఇది 100% బై చూపిస్తుంది. ఇది ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబుల్స్ లిమిటెడ్. ఇది అసెంబుల్స్ అంటే అన్ని పార్ట్స్ అన్నీ సెట్ చేయటం అసెంబుల్డ్ సింపుల్గా. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మల్టీ బ్యాగర్లు ఎలా అయినాయి ఏంటిది అనేది కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, గ్రాఫ్, ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అనేది మనం సింపుల్గా తెలుసుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.